Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 6 days బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో కొన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. అఖండ పార్ట్ 2 మూవీ రిలీజ్ డేట్ ని ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. యాక్చువల్ గా ఓజీ రిలీజ్ అవ్వాల్సింది ఆ రోజునే, బట్ మూవీ తొందరగా ఫినిష్ అయ్యి అంతకంటే ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండడంతో ఈ డెసిషన్ ని తీసుకున్నారు అఖండ మేకర్స్. మరి 2025 దసరాకి అఖండ 2 ఎలా పేలుతుందో చూడాలి. ఉపేంద్ర అప్కమింగ్ ఫిల్మ్ యూఐ సెన్సార్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంది అండ్ సెన్సార్ నుంచి యూబీ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. సినిమాలో ఎన్నో యాక్షన్ సీన్లు అండ్ సొసైటీకి విరుద్ధమైన సీన్లు ఉన్నా కూడా యూబీ సర్టిఫికేట్ ని సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పొచ్చు. విశ్వక్సేన్ సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ గా తన ఫిల్మోగ్రఫీని డిజైన్ చేసుకుంటూ రాగా ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రాపర్ టెక్నికల్ టీమ్ అండ్ ప్రాపర్ రిలీజ్ తో రాబోతున్నాడు. అనుదీప్ కేవీ డైరెక్షన్ లో ఫంకీ అనే సినిమాతో రాబోతున్నాడు విశ్వక్. ఈ సినిమాకి బీమ్స్ మ్యూజిక్ ఇస్తూ ఉండగా టాప్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిట్ చేయబోతున్నాడు. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండడంతో విశ్వక్సేన్ తన 10 కోట్ల టైర్ 3 మార్కెట్ ని టైర్ 2 కి షిఫ్ట్ చేసుకోగలుగుతాడో లేదో. మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. టిల్లు స్క్వేర్ వర్కౌట్ అయినట్టు వర్కౌట్ అయిందంటే మాత్రం విశ్వక్సేన్ ని టైర్ 2 లోకి తీసుకెళ్లిపోవచ్చు. దొరక్క నితిన్ కి కంబ్యాక్ రావడానికి ఒక అవకాశం దొరికితే దాన్ని తొక్కేయాలని చూస్తున్నాడు పుష్పరాజ్. నితిన్ కి హిట్ వచ్చి ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అయిపోతూ ఉండగా 3 ప్రామిసింగ్ లైనప్ తో కంబ్యాక్ అవడానికి రెడీగా ఉన్న నితిన్ కి రాయి పెట్టాడు పుష్పరాజ్. రాబిన్ హుడ్ కి పుష్ప 2 కి ప్రొడ్యూసర్ మైత్రివాలే కావడంతో పుష్ప 2 రన్ కోసం రాబిన్ హుడ్ ని పోస్ట్ పోన్ చేసే పనిలో పడ్డారు. యాక్చువల్ గా పుష్ప 2 కి తెలుగు స్టేట్స్ లో అప్పటి వరకు రన్ అయితే ఉండదు, బట్ క్రిస్మస్ వీకెండ్ అంటే ఎలాంటి సినిమా వచ్చినా కూడా మినిమం కలెక్షన్స్ అయితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. ధమాకా హైనైన వంటి సినిమాలు, అవతార్ 2 సెల్లార్ వంటి పెద్ద సినిమాల్ని తట్టుకుని కూడా ఎక్సలెంట్ గా రన్ అవడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. సో ఆ రన్ కూడా వేస్ట్ కాకూడదని చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతానికైతే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసే పనిలో ఉండగా నితిన్ నైజాం రైట్స్ తీసుకుంటా రిలీజ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. చూడాలి మరి ఏం చేస్తారో. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఇప్పటికే హిట్ అవగా ఈ మంత్ 30న వెంకటేష్ గారి బర్త్డే ఉండడంతో సెకండ్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయబోతున్నారు. సో 1 week తర్వాత ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. చూస్తుంటే ఈ సంక్రాంతికి వెంకీ మామ తన స్టాంప్ వేసేలానే కనిపిస్తున్నాడు. గేమ్ చేంజర్ ఈ జనవరిలో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా RC16 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా నెలలే అవుతుంది. అయితే రామ్ చరణ్ రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అవగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రెజెంట్ సెకండ్ షెడ్యూల్ లో రన్ అవుతుంది ఈ ఫిల్మ్. అసలు ఆ గ్రౌండ్ లో షూటింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బుచ్చిబాబుని చూస్తుంటే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా తీస్తున్నాడు అంటూ షాక్ అవుతున్నారు. ప్రెజెంట్ జూబ్లీ హిల్స్ లో అయితే షూటింగ్ జరుగుతూ ఉండగా క్రికెట్ మ్యాచ్ పై అయితే షూటింగ్ ని చేస్తున్నారు. సో ఈ మూవీ స్టార్టింగ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కి షిఫ్ట్ కానుంది. ఈ సీన్ లో వర్కౌట్ అయ్యాయంటే మాత్రం మరో రంగస్థలం లాంటి సినిమా చూడడం పక్కా. పుష్ప 2 మూవీ ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ తో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేస్తూ ఎపిక్ రికార్డ్ అయితే పెట్టింది. టాలీవుడ్ సినిమాల పరంగా బాహుబలి 2 RRR కల్కి తర్వాత ఈ మార్క్ అందుకున్న 4th తెలుగు ఫిల్మ్ పుష్ప 2 ఇక 1500 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా ఈ మార్క్ అందుకోబోతున్న సెకండ్ తెలుగు మూవీగా కూడా దుమ్ము లేపబోతున్నాడు పుష్పరాజ్. అలానే ఇండియాలో ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా ఎన్నో ఏళ్లుగా టాప్ లో ఉన్న బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్సులు కూడా వచ్చాయి. అప్పట్లో బాహుబలి 2 కి ఏ హిందీ కలెక్షన్స్ అయితే బాగా హెల్ప్ అయ్యాయో ఇప్పుడు అదే హిందీ కలెక్షన్స్ తో ఆ రికార్డ్ అందుకోబోతుంది పుష్ప 2. బట్ బాహుబలి 2 కేరళ కర్ణాటకలో కూడా అప్పట్లో ఆల్ టైమ్ హిట్. పుష్ప 2 ఇప్పుడు ఆ రేంజ్ లో అక్కడ హిట్ కాకపోయినా ఓవరాల్ గా బాహుబలి 2 ని హిందీ కలెక్షన్స్ తోనే బీట్ చేయబోతుంది. ఇక 6 days లో ఇప్పటివరకు వచ్చిన ఫుట్ ఫాల్స్ 3 కోట్ల మార్క్ దాటిపోవడం విశేషం. ఇదైతే ఒక యూనిక్ రికార్డ్. ఇక లాంగ్ రన్ లో ఇప్పటి నుంచి ఒకటే రూల్, పుష్పగాడి రూల్. ఫస్ట్ వీక్ కంపారిజన్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక బ్రాండ్. ఎవరేమనుకున్నది మొన్నటి వరకు తెలుగు స్టేట్స్ వరకే ఉన్నా కూడా ఇప్పుడు ఇండియా వైడే కాదు వరల్డ్ వైడ్ గా కూడా గట్టిగా వినిపిస్తున్న పేరు. యూట్యూబ్ రికార్డ్స్ లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టిన ఈ నేమ్ ట్విట్టర్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఇప్పటికీ టాప్ ప్లేస్. అయితే ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ లో కూడా టాప్ ప్లేస్ తో దుమ్ము లేపింది. 2024 కి సంబంధించిన టాప్ ట్రెండ్స్ ని గూగుల్ రీసెంట్ గా రిలీజ్ చేయగా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఓవరాల్ గా సెకండ్ మోస్ట్ సర్చ్ నేమ్ గా పీకే దుమ్ము లేపగా, పీపుల్ కేటగిరీలో ఓవరాల్ గా 5th సర్చ్ నేమ్ గా PSPకి ఒక బ్రాండ్ కూర్చున్నాడు. 2024 లో తనది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు అండ్ బయట సినిమా ఈవెంట్లకి వెళ్ళింది కూడా లేదు. అయినా కూడా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో టాప్ 2, పీపుల్ కేటగిరీలో టాప్ 5, వేరే ఏ హీరో నేమ్ కూడా లిస్ట్ లో లేకపోవడం విశేషం. అలా 2024 కి గాను టాక్ ఆఫ్ ది గూగుల్ అయ్యారు పవర్ స్టార్. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ RR వీరమల్లు అండ్ ఓజీ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.